2019 విభజిత ఆంధ్ర రాష్ట్రం చూసుకున్న 1995 నుంచి 2004 వరకు విశాల ఆంధ్రం చూసుకున్న చంద్రబాబు నాయుడు గారి ముద్ర వల్ల, చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఎన్ని పరిశ్రమలు, ఎంత పెట్టుబడులు వచ్చినాయి అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈరోజు కూడా 75 సంవత్సరాల వయసులో ఆయన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్రంలో అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న యువతీ యువకుల గురించి, వారిని ఎక్కడికో విదేశాలకో లేకపోతే పక్క రాష్ట్రాలకు పంపించకూడదు, మన రాష్ట్రంలోనే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. అట్లానే ఆయన పేరు మీద, అలాగే లోకేష్ బాబు గారి కృషి వల్ల, కేంద్ర పెద్దలు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతోటి, కేంద్ర సహకారంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఊహించిన దానికంటే ఒక 16 నెలల కాలంలోనే, ఊహించిన దానికంటే ఈరోజు చూసుకుంటే 16 నెలల 9 రోజులు, మరి ఈ 16 నెలల 9 రోజుల్లో ఊహించిన దానికంటే చాలా ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి అని అయితే నేను భావిస్తున్నాను. అందులో నిస్సందేహంగా ఎలాంటి సందేహం అయితే ఏమి లేదు. దానికి తండ్రి కొడుకుల యొక్క కృషిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. మీరు చెప్పినట్లు ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్, అబుదాబి, యుఏలో పర్యటనకు వెళ్తున్నారు. అలాగే దీపావళి పండుగ ఉన్నా కూడా లోకేష్ బాబు గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. రేపు నవంబర్లో జరిగే, విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి వాళ్ళందరూ పెట్టుబడిదారులని, పారిశ్రామికవేత్తలని ఆహ్వానిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కల్పించేటువంటి రాయితీలు ఏంటి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏ విధమైన సత్వరం, అంటే మామూలుగా ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలి అంటే వాళ్ళ అనుమతులు కావాలి, క్లియరెన్సులు కావాలి, వాళ్ళకి చాలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ ఒక్కళ్ళే పర్యవేక్షణ చేసుకునేలాగా, గతంలో దీనికి సంబంధించి ఎవరైనా పెట్టుబడిదారులు ఆంధ్ర రాష్ట్రం వస్తే వాళ్ళు గతంలో ఏమేం చేశారు, ఇప్పుడు వాళ్ళు వస్తే ఏ ప్రాంతాలు అనువుగా ఉంటాయని చెప్పని రోడ్ మ్యాప్ను కూడా తయారు చేసుకొని, దానికి ఏదైతే టాటా కన్సల్టీకి సంబంధించినటువంటి చంద్రశేఖరన్ గారిని వైస్ చైర్మన్గా నియమించుకొని ఒక కొత్త సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే తెరలేపారు. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. మీరు ఇందాక రాయితీలు అనే అంశం తీశారు కాబట్టి ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వైసీపీకి సంబంధించిన వాళ్ళు రాయితీలు ఇవ్వద్దు అంటే, రాయితీలు ఇవ్వకపోతే ఎందుకు వస్తాయి సంస్థలు, వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం, కర్ణాటక మంత్రుల యొక్క ఆవేదన చూస్తున్నాం. అదే కదా, వాళ్ళ రాష్ట్రంలోకి రాకుండా పక్క రాష్ట్రాలు తరిచిపోయే విధానం. అలాగే తమిళనాడులో దాని గురించి డిస్కషన్, సాక్షాత్తు శాసనసభలోనే దాని గురించి డిస్కషన్ కూడా జరిగింది. మరి ఆ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ లేకపోయినా కూడా ఈరోజు అంత పెట్టుబడులు ఎందుకు వెళ్తున్నాయి, పారిశ్రామికవేత్తలు ఎందుకు అక్కడ పరుగెడుతున్నారు, మన రాష్ట్రం ఎందుకు రావట్లేదు అని చెప్పని వాళ్ళు అక్కడ ప్రభుత్వాలు నిలదీస్తున్నాయి. అలాగే కర్ణాటకలో ప్రతిపక్షాలు నిలదీసినాయి. అలాగే అధికార పక్షం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఇక్కడ రాయితీలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైనా ఒక వ్యాపార సంస్థ వాళ్ళ వ్యాపారాన్ని ఒక రాష్ట్రంలో పెట్టాలన్నా, ఒక దేశంలో పెట్టాలన్నా ఆలోచిస్తారు ముందుగా. లాభాపేక్ష లేని ఏ వ్యాపార సంస్థ కదా. దాంతోపాటు వాళ్ళకి వేధింపులు ఉండకూడదు, అంతే మీరు గమనించుకోవాల్సింది. వేధింపులు ఉండకూడదు. తర్వాత వాళ్ళు చేసే పనికి రాష్ట్రం తరపు నుంచి ప్రోత్సాహం ఉండాలి, పర్యవేక్షణ కూడా ఉండాలి. అంతే కదా. ఏదో భూములు ఇచ్చేసాం, రాయితీలు ఇచ్చేసాం, వాళ్ళు ఇష్టం వచ్చిన రోజులు పెట్టుకుంటామంటే కుదరదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక టైం బౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఈ టైంలోపు దీన్ని పూర్తి చేయాలి, మీకేం కావాలి, ఫస్ట్ అడుగుతుంది మీకేం కావాలి, ఇదిగో మా దగ్గర ఇవి ఉన్నాయి, దీనికి కాకుండా మీకు ఇంకేమన్నా కావాలా, మా దగ్గర ఇంత అపారమైనటువంటి యువత యువకులు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో ఏ దిగ్గజ సంస్థకి ఫోన్ చేసినా లేకపోతే అక్కడికి వెళ్ళినా కూడా 100 మంది భారతీయులు ఉంటే 30 నుంచి 35 మంది తెలుగువారు ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది. ఎందుకంటే 38 సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కళాశాలల్ని 350 తీసుకెళ్ళి ఈరోజు సాఫ్ట్వేర్ పిల్లలను తయారు చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా ఆ డేటా గురించి, గూగుల్ డేటా దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. 12 దేశాలు దీంట్లో అనుసంధానం అవుతున్నాయి, ఇది గమనించుకోవాలి. వీళ్ళు ఏమంటున్నారు, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆదానీతోడు ఒప్పందం చేసుకున్నారు, శంకుస్థాపన జరిగింది. ఈ గత ప్రభుత్వం దాన్ని తరిమేసింది, ఆదాని డేటాని తరిమేసింది. మళ్ళీ 2023 నాడు వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఒక మాట మీకు గుర్తు చేస్తాను.
దీనివల్ల 39,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతుందని చెప్పాడు ఆయన. 39,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది అన్నాడు. దానికి ఈరోజు 5 ఇంతల అదనంగా ఈరోజు గూగుల్ సంస్థ ద్వారా పెట్టుబడులు వస్తూ ఉంటే ఎంత రావాలి? వాళ్ళు చెప్పినట్టు 200 ఉద్యోగాలే వస్తే ఆనాడు ఆదాని డేటా సెంటర్ కనుక వాళ్ళు ఏర్పాటు చేస్తే 5వ వంతు కదా. దానికంటే పెద్దది కదా గూగుల్. ఇంకా అదే చెప్పేది. ఇప్పుడు 5వ వంతులు ఎంత రావాలి? అంతే. అంటే ఇవన్నీ కూడా లెక్కలు తెలియవని, ప్రజలకు ఊరికి తెలియవని చెప్పిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ప్రజలైతే అదొకటి. మళ్ళీ గూగుల్ చాలా పెద్ద సంస్థ, చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళకి రాయితీలు ఎందుకు? అమెరికా తర్వాత వాళ్ళు పెట్టుతున్నటువంటి ఇంత పెట్టుబడితో పెట్టుతున్నటువంటి ఏకైక దేశం భారతదేశం. అంతే కదా. అందుట్లో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈరోజు మనందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. మరి అలాంటిది పోయి విష ప్రచారాలు. ఇప్పుడు అది రాంగల్లోనే రహేజ్ ఎమ్మటే ప్రకటించింది కదా. మరి 2,000 కోట్ల రూపాయలతోటి మేము అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వ్యాపార సముదాయాలతో పాటు నివాస సముదాయాలు కూడా ఏర్పాటు చేస్తాము, మాకు 27 ఎకరాలు కేటాయించండి, వాళ్ళ వ్యాపార సముదాయాలన్నీ 2028 నాటికి పూర్తి చేస్తాం, నివాస సముదాయాలన్నీ కూడా 2030కి పూర్తి చేస్తామని చెప్పిన రహేజా వాళ్ళు ఇస్తే ముందుకు వచ్చారు కదా. ఇలా ఎంతమంది వస్తారు? అవును. ఇప్పుడు పవన్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విదేశీ సంస్థ వస్తుందంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, కియా పరిశ్రమ వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? విజయసాయి రెడ్డి కావచ్చు, ఆ ప్రతినిధులు కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు? అక్కడ తరివేస్తే దక్షిణాఫ్రికాలో దిక్కు మొక్కు లేకపోతే మనకు తీసుకొస్తున్నారు, దానివల్ల ఏంటి ఉపయోగం అని చెప్పి మాట్లాడారు కదా. ఈరోజు 13,000 కోట్ల రూపాయల పైన ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే కియా పరిశ్రమ ద్వారానే కదా. దాని విస్తరణ కార్యక్రమంగా వాళ్ళు చేయనీయకుండా పక్క రాష్ట్రాలు తరిమేశారు కదా. మరి ఇవన్నీ మనం ఒకసారి కనుక గమనిస్తూ ఉంటే, రేపు పొద్దున గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను చెబుతున్నాను, దీనివల్ల వాళ్ళు ఆదానీతోటి టైఅప్ అయ్యారు. దేనికి? సోలార్ విద్యుత్ గురించి, అవునా? తర్వాత ఎయిర్టెల్ తోటి డేటా గురించి, ఫైబర్ నెట్ గురించి. వాళ్ళిద్దరూ దాంట్లో వెండర్స్ మాత్రమే. అంతే కదా. కానీ సంపూర్ణంగా సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకుంటున్నారు. దాంట్లో ఎవరు భాగస్వాములుగా లేవు. ఆ రోజు మేము తీసుకొచ్చామంటే అంతకుముందు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడే కదా. ఏదైతే ఆదాని డేటా సెంటర్కి ఆ రోజు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు అయ్యారు కదా. దాని గురించి మాట్లాడరు, తరిమేసిన దాని గురించి మాట్లాడరు, వచ్చే పెట్టుబడులు చూసి కడుపు మంటతోటి మాట్లాడుతున్నారు తప్ప, ఈరోజు 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంటే, ఇదే విశాఖపట్నంలో టీసీఎస్ కావచ్చు, లేకపోతే కాగ్నిజెంట్ కావచ్చు, రేపు పొద్దున ఏర్పాటు చేసే సంస్థల గురించి కావచ్చు, లేకపోతే రహేజా గురించి కావచ్చు, ఈరోజు మిలీనియం టవర్స్లో ఖాళీ చేయించి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నింటినీ కూడా తన్ని తరమేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కదా. మరి ఈరోజు వాళ్ళు దీని గురించి మాట్లాడుకునే హక్కు కానీ, వాళ్ళు మాట్లాడే విధానాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తూ ఉంటే, కడుపు మంటతోటి, అల్సర్తోటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పగలం. రైట్. బాజీ గారు నమస్కారం. నమస్కారం అండి. రైట్. బాజీ గారు, ఒకవైపు అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చూసాం